బల్క్ డ్రగ్ పోరాట నాయకుడు ఎమ్మప్పలరాజుని పీడీ యాక్ట్ కింద అక్రమంగా ప్రభుత్వం జైల్లో పెట్టింది. 6 నెలల దాకా ఆయనకి బెయిల్ రాకుండా ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఆ రకంగా అక్రమ నిర్బంధ పద్ధతుల్లో ఉద్యమాన్ని నడచాలని ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయడం ఈ ప్రభుత్వాన్ని పతనానికి నాంది కాబోతుందని హెచ్చరిస్తున్నాం. నిర్బంధాన్ని ప్రయోగిస్తే ఏ ప్రభుత్వం అయినా పతనం కాక తప్పదు. చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడమే ఆయన అధికారంలోకి రావడానికి మూల కారణమైన ఆయన గుర్తించాలని చెప్పేసి కోరుతున్నాం. అప్పలరాజు చేసిన తప్పేమిటి? అప్పలరాజు పోరాటం చేశాడు. గోండాని మీరు కేసు పెడతారా? అంటే పోరాటాలు చేసేవాళ్ళు గోండాలు, ఉద్యమాలను నడిచేవాళ్ళేమో మీరు పతిత్తులు, శాంతి దూతలు అవుతారా? అందువల్ల ప్రజల మీద ఉద్యమాలను నడిచేదానికోసం మీరు ఇటువంటి తప్పుడు పనులు చేస్తున్నారు. పోలీసులు పెట్టే కేసులన్నీ కూడా అక్రమ కేసులు, తప్పుడు కేసులు. నా మీద 500 పైన కేసులు పెట్టారు. ఒక్క కేసు రుజువు కాల 19 కేసులు పెట్టారని అప్పలరాజుని అరెస్ట్ చేస్తారా? 19 కేసులు ఏమున్నాయి? అందులో 12 కేసులు కొట్టేశారు, ఎప్పుడో కొట్టేశారు. మిగిలిన కేసులు కూడా అక్కడ ధర్నాలకు వెళ్ళినాయి. లేకపోతే ఆ ఉద్యమాన్ని బలపరిచినటువంటిది. రాజయ్యపేట ఇప్పుడు ఈ మత్స్యకారుల గ్రామం ప్రధానమైనటువంటి గ్రామం. ఆ గ్రామానికి హోమ్ మినిస్టర్ రాకుండా చుట్టూ కొట్టేసి మత్స్యకారులు ఊళ్ళోకి రానివ్వలా. నువ్వు ఎవరినైనా అరెస్ట్ చేసావా? ఎవరినైనా అరెస్ట్ చేయగలిగిన ధైర్యం ఉందా ఈ ప్రభుత్వానికి? పెట్రో డ్రగ్స్ అక్కడ ఉన్నదాని కాలుష్యం చూసిన వాళ్ళు ఎవడైనా ఇంకో ఫార్మా కంపెనీని ఎవడైనా రాణిస్తారా? అందుకనే వాళ్ళ జీవనం, వాళ్ళ బ్రతుకు చావు అనేటువంటి వాళ్ళకున్న సమస్య. రాజయ్యపేట, చిన్నతీర్థాల, పెద్ద తీరాల ఆ గ్రామాల్లో ప్రజలు బ్రతకాలంటే అక్కడ బల్క్ డ్రగ్ రాకూడదు, ఆర్సెలర్ మెటల్ కంపెనీ రాకూడదు. ఇది ఈరోజు అక్కడ ప్రజలు డిమాండ్ చేస్తారు. దానికి మా అప్పలరాజు నాయకులుగా ఉన్నారు. ఉద్యమాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఈ రకంగా అక్రమంగా కేసులు పెట్టి బనాయిస్తే ఖచ్చితంగా ప్రజలు మీకు తీవ్రమైనటువంటి గుణపాఠం చెప్తారు. అందుకని ఇప్పటికైనా కూడా అప్పలరాజుని వెంటనే విడుదల చేయండి, లేకపోతే మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని